షూటింగ్లలో బిజీగా ఉండడం వల్లే ఈసారి మహానాడుకు హాజరు కాలేకపోతున్నారని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం సురేందర్ డైరెక్షన్ లో భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ తాజా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎన్టీఆర్ పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమ బంద్ కారణంగా 2 నెలలుగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఈ నెల 22 నుంచి జూన్ 10 వరకు ముఖ్యమైన ఫైట్ సీన్స్ నిరవధికంగా షూట్ చేయాలని గతంలోనే నిర్ణయించారు. దాదాపు 100 మంది ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందుకే ఇప్పుడు తనను నమ్ముకున్న నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్టీఆర్ చెప్పారు. వచ్చే మహానాడులో ఖచ్చితంగా కలుసుకుందామని చెప్పుకొచ్చారు. ఈసారి మహానాడుకి వెళ్ళకపోవడం ఎందుకంటే పెళ్లి కోసం అని చెప్పి ఒక 4 రోజులు షూటింగ్ పోయిందండి. తర్వాత మొన్న ఇండస్ట్రీ స్ట్రైక్ జరగడం వల్ల ప్రొడ్యూసర్లు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే దాంతో ఈ తడవ మహానాడుకి వెళ్ళట్లేదు. డెఫినెట్ గా నెక్స్ట్ టైం మహానాడులో తప్పకుండా దానికి ఏముంటుందండి, సినిమా షూటింగ్ తప్ప వేరు కాదు. ఎగ్జాక్ట్లీ అది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్ టు డిస్కస్ అబౌట్ దాట్ అండి. మన ఎన్నికలు వచ్చిన తర్వాత డెఫినెట్ గా చూద్దాం తప్పకుండా ఎక్కడి వరకు వస్తుంది అది. మహానాడుకు ఎన్టీఆర్ గైర్హాజరీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగుని అడుగుదాం. నాగు, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఏ సినిమా షూటింగ్ లో ఉన్నారు? ఎక్కడ షూటింగ్ జరుగుతోంది? గుడ్ మార్నింగ్ గౌతమి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత డివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న నూతన చిత్రం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. చాలా భారీ తరగడంతో మొత్తం ఫుల్ కాస్టింగ్ అంతా కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీలో గత ఈ నెల 22 నుంచి కంటిన్యూస్ ఒకటే షెడ్యూల్, ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ మ్యారేజ్ వాళ్ళు కానీ అలాగే నాకు మ్యారేజ్ వాళ్ళ సినిమా ఇంత ముందే షూటింగ్ చేసుకోవాల్సి వచ్చినా దానికోసం కొద్ది గ్యాప్ తీసుకున్నారు. అలాగే ఇండస్ట్రీ గత ఒక 2 నెలలు బంద్ చేయడం వల్ల కూడా షూటింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. దానివల్ల ఈ సినిమాని త్వరితగతిన పూర్తి చేయాలని ఒకే షెడ్యూల్, ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ లో మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్టీఆర్ తో పాటు చాలా మంది ఇంకా మిగతా ఆర్టిస్టులు చాలా మంది ఉండడం, అలాగే నంబర్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్టులు ఉండడం, ఒక భారీ షెడ్యూల్ కావడంతో మొత్తం షూటింగ్ అంతా కూడా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంతకుముందు అశోక్ సినిమాని దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నిర్మాత డివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తారు. ఏకదాటిగా షెడ్యూల్ జరగడం వల్ల ఆల్మోస్ట్ ఫిలిం సిటీలో ఒకటే షెడ్యూల్ కావడం వల్ల అది కూడా చాలా మంది ఆర్టిస్టులు కాంబినేషన్ లో ఎక్కువ సీన్స్ ఉండడం వల్ల, అంతేకాకుండా ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు మొత్తం దాదాపు 100 నుంచి 125 మంది వరకు ఇక్కడ మొత్తం యూనిట్ మొత్తం పాల్గొనే అవకాశం ఉంది. 125 మంది వరకు యూనిట్ పాల్గొన్న మనకి సమాచారం మన దగ్గర ఉంది. అయితే కంటిన్యూస్ ఒకటే షెడ్యూల్ జరగడం వల్ల ఎన్టీఆర్ షూటింగ్ లో లేకపోతే, ఎన్టీఆర్ ఆ కాంబినేషన్ సీన్స్ ఎన్టీఆర్ లేకపోతే మొత్తం షూటింగ్ అంతా ఆగిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల ఇప్పటికే ఆ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాలి, సినిమా ఇప్పటికే షూటింగ్ లేట్ అయిందని, ఇక మీద ఎలాంటి విషయాల్లోనే సినిమా ఆగకూడదు, సినిమా షూటింగ్ ఆగకూడదని భావించింది. ఎన్టీఆర్ ప్రస్తుతం మహానాడు కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అయింది, దానికి కూడా దూరంగా ఉండడమే తెలుస్తుంది గౌతమ్. ఈ షూటింగ్ షెడ్యూల్ ముందే డిసైడ్ అయిందా లేకపోతే ఇప్పటికిప్పుడు డిసైడ్ అయిందా? అది యాక్చువల్గా ఈ సినిమా షూటింగ్ అనేది ఫస్ట్ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. సినిమా షూటింగ్ ముందే యాక్చువల్ గా బంద్కు ముందే సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది, దాని తర్వాత బంద్ వల్ల ఆగింది. అలాగే ఎన్టీఆర్ వివాహం వల్ల కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అంటే ఆల్రెడీ సురేందర్ రెడ్డికి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అలాగే నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారికి ప్రసాద్కి వేరే నెక్స్ట్ సినిమా షూటింగ్ ప్రపోజల్స్ ఉన్నాయి. అలా కాకుండా ఎన్టీఆర్ కూడా ఇమీడియట్ గా ఆల్రెడీ బోయపాటి సీను కేఎస్ రామారావు కాంబినేషన్ సినిమా కూడా యాక్ట్ అవుతుంది. ఇది కాకుండా మరిన్ని సినిమాలకి షూటింగ్ ప్లాన్ జరుగుతుంది. అందువల్ల ఈ సినిమా నేటి పరిస్థితుల్లో ఒక సింగిల్ షెడ్యూల్ లో ముందు ఎన్టీఆర్ మీద వచ్చే కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా, ముఖ్యమైన సీన్స్ అన్ని కూడా తీయాలని ముందే ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల ఇది సినిమా షూటింగ్ జరగడం, ఈలోగా మహానాడు ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది తప్పించి మహానాడు ఇప్పటికిప్పుడు సడన్ గా ప్లాన్ చేసింది కాదు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ ఎన్నాళ్ళ పాటు జరుగుతుంది? అంటే ఇప్పటికే మొన్న జూన్ ఈ నెల మే 22 నుంచి సినిమా 18 నుంచే ప్రారంభం కావాల్సిన సినిమా షూటింగ్ 22 నుంచి ప్రారంభమైంది. కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ 45 రోజుల పాటు ఫిలిం సిటీలోనే షూటింగ్ జరుగుతుంది. దీంట్లో ఎన్టీఆర్ తో పాటు సినిమాలో ప్రధాన పాత్రలు నటించే మిగతా క్యారెక్టర్లు అందరూ కాంబినేషన్ సీన్స్ కూడా చాలా కీలకమైన సీన్స్ అన్ని కూడా ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బయట పర్మిషన్స్ కానీ, షూటింగ్ పర్మిషన్స్ కానీ, అవుట్డోర్ షూటింగ్స్ కానీ అన్ని కూడా వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో పాటు మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా ఫిలిం సిటీలో ప్లాన్ చేసుకోవడం వల్ల మొత్తం కాంబినేషన్ సీన్స్ అన్ని అక్కడ తీస్తున్నారు. థ్యాంక్ యూ నాగు. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.